guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ హాల్. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్లోవే అండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా కొంచెం క్యూట్ సైజ్లో చిన్నగా ఉండేలాగా తీసుకున్నాను. నేను మన ఛానల్లో చాలా హ్యాండ్ బ్యాగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. కొంచెం పెద్ద సైజు ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ పోస్ట్ చేసినప్పుడు పర్సనల్గా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అయితే అడిగారండి, కొంచెం చిన్న సైజు ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ చూపించమని చెప్పి. సో కొంచెం క్యూట్ సైజ్లో ఉండే టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మంచి అఫోర్డబుల్ రేంజ్లో వచ్చాయి. అండ్ కొన్ని అయితే నేను బ్రాండ్ నుంచి కూడా తీసుకున్నాను, బ్యాగిట్ అనే బ్రాండ్ నుంచి. బ్యాగిట్ బ్రాండ్ చాలా బాగుంటుందండి హ్యాండ్ బ్యాగ్స్. మంచి అఫోర్డబుల్ రేంజ్లో మంచి క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తుంటే ఈ బ్యాగిట్ బ్రాండ్ ఖచ్చితంగా అయితే ట్రై చేయాలి. లింక్స్ అన్నీ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్ది కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ అండి. షేప్ అది కొంచెం డిఫరెంట్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. షేప్ కలర్ అంతా కూడా నచ్చింది. ఇందులో ఐ థింక్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఈ కలర్ అండ్ ఈ బ్యాగ్ షేప్ కూడా చాలా నచ్చింది. మంచి స్పేషియస్గా అయితే వచ్చిందండి హ్యాండ్ బ్యాగ్. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, ఇట్లా మనకి కొంచెం లాంగ్ లెంత్ ఎక్కువ ఉన్న దానిలాగా వచ్చింది. విత్ కన్నా లెంత్ అయితే ఎక్కువ ఉండింది హ్యాండ్ బ్యాగ్కి. ఇట్లాగా మనకి సింపుల్గా హ్యాండిల్స్ అయితే వచ్చాయి, మీడియం లెంత్ వచ్చాయి. మరీ లెంత్ ఎక్కువ లేకుండా మీడియం లెంత్లో హ్యాండిల్స్ వచ్చి మనకి ఇక్కడ హ్యాండిల్కి ఇలా షోగా వచ్చేలాగా ఇట్లా మనకి ఫ్లవర్స్ లాగా వచ్చి లైక్ చూడడానికి ఇట్లాగా టాజిల్స్ లాగా వచ్చి ఇలా సింపుల్గా ఒక చిన్న హ్యాంగింగ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ అయితే వచ్చిందండి దీనికి. ఇట్లాగా బ్యాక్ సైడ్ ఒక జిప్ అయితే వచ్చింది. అండ్ లోపల ఏంటంటే ఇట్లాగా మ్యాగ్నెటిక్ హుక్ అయితే వచ్చింది. ఇట్లాగా మ్యాగ్నెటిక్ హుక్ వచ్చి ఇక్కడ ఒక కంపార్ట్మెంట్, ఇట్ సైడ్ ఒక కంపార్ట్మెంట్ వచ్చింది. జిప్స్ లేకుండా కంపార్ట్మెంట్స్ వచ్చాయి ఈ మ్యాగ్నెటిక్ హుక్ ఓపెన్ అయ్యాక. అండ్ సెంటర్లో అయితే మనకి ఒక జిప్ అయితే వచ్చింది. మరీ స్పేషియస్గా ఉందని అయితే చెప్పనండి నేను, ఓకేగా వచ్చింది. లైక్ స్పేషియస్ బ్యాగ్స్ కోసం చూస్తే నాట్ ఎ వెరీ గుడ్ చాయిస్, బట్ నాకైతే చాలా స్టైలిష్ అనిపించింది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద, ఇండియో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద, లేకపోతే కుర్తీస్ని ఫ్రాక్స్ లాగా అది పేరప్ చేసుకున్నప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుంది. అండ్ మరీ ఎక్కువ స్టఫ్ లైక్ ఒకవేళ మీరు మదర్స్ అయ్యి ఉండి ఏదైనా బేబీ స్టఫ్ అది పెట్టాలంటే మేబీ నాట్ కంఫర్టబుల్, బట్ మిగిలిన వాళ్ళందరికీ ఆఫీసెస్కి కాలేజెస్కి అది చాలా కన్వీనియంట్గా అండ్ స్టైలిష్గా ఉందండి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే. నార్మల్ రెగ్యులర్ కుర్తీస్ పైన కూడా చాలా మంచి లుక్ వస్తుంది, కరెక్ట్గా స్టైల్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎవరైనా ఆఫీస్కి ఫార్మల్ అవుట్ఫిట్స్ వేసుకుంటుంటే ఫార్మల్ అవుట్ఫిట్స్ పైన కూడా చాలా బాగా సెట్ అవుతాయండి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్. కలర్ అండ్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ది. నీట్గా ఉండిందండి ఫినిష్ అంతాని, స్టిచెస్ అది బయటికి రాకుండా నీట్గా వచ్చింది ఫినిష్ అయితేని. సో మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను, మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే తీసుకోలేదండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లా మంచి క్యూట్ సైజ్లో బ్యాగ్ అయితే వచ్చింది. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అది ప్రిఫర్ చేయని వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒక వ్యాలెట్, మొబైల్, హౌస్ అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు అది పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. లైక్ చాలా తక్కువ స్టఫ్ ఉండే వాళ్ళకి, అంటే లైక్ ఏదైనా మేకప్ ఐటమ్స్ లైక్ బ్రషెస్ కానీ, కాంపాక్ట్ పౌడర్స్, లిప్స్టిక్స్ అవన్నీ కూడా పడతాయి ఇందులోని. క్యూట్ సైజ్ అండి, జస్ట్ వెరీ సింపుల్ మినిమం థింగ్స్ పెట్టుకొని మినిమం హ్యాండ్ బ్యాగ్ కావాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. ఇది కూడా కుర్తీస్ పైన, సింపుల్ కుర్తీస్ పైన అది కూడా చాలా బాగుంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఫినిష్ కలర్ కూడా చాలా బాగుందండి. ఇట్లా మనకి మంచిగా ఫినిష్ అయితే వచ్చింది. ఇలా వన్ సింగిల్ హ్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ బ్యాగ్స్, భలే క్యూట్గా ఉంటాయి వేసుకుంటేని. సో ఇట్లా మనకి సింపుల్గా హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. ఇట్లాగా మనకి దీనిపైన అంతా డిజైన్ వచ్చింది. అండ్ ఇట్లా మనకి హ్యాండిల్ వచ్చేసి ప్లెయిన్గా బేజ్ కలర్లో అయితే వచ్చింది. అండ్ జిప్ కూడా మనకి ఇట్లాగా క్రాస్గా వచ్చిందండి, స్ట్రైట్గా కాకుండా మనకి కట్టిలాగా కర్వ్ షేప్లో అయితే వచ్చింది. కట్ కూడా చాలా బాగుంది, అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది. అండ్ ఇట్లా మనకి స్పేషియస్గా ఒకటి అయితే వచ్చిందండి. అండ్ ఇట్ సైడ్ పెట్టుకోవడానికి మనకి ఒక జిప్ కూడా వచ్చింది. ఇలా సింపుల్గా ఒక జిప్ వచ్చి
స్పేషియస్గా మనకి హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. మంచి క్యూట్ సైజ్ హ్యాండ్ బ్యాగ్. ఇందులో కూడా స్టఫ్ అయితే ఎక్కువే పడుతుంది, మరీ తక్కువ చిన్నది ఏం కాదండి. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు మొబైల్ ఫోన్స్, వ్యాలెట్స్, కీస్ అండ్ ఏదైనా మినిమల్ బేసిక్ మేకప్ స్టఫ్ అది పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ట్రావెలింగ్ అప్పుడు బాగుంటుంది. ఎక్కువ స్టఫ్ క్యారీ చేయలేము అనుకునే వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా లైట్గా ఉందండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే హెవీ వెయిట్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగే చాలా వెయిట్ ఉంటుంది. అట్లా కాకుండా ఇది మినిమం వెయిట్ అయితే వచ్చింది. ట్రావెలింగ్ అప్పుడు ఏదైనా ఎక్కువగా నడిచే చోట్ల అది తిరుగుతున్నప్పుడు ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తే అన్ని పెట్టుకోవచ్చు అండ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి క్యూట్ సైజ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. చాలా చిన్నది ఉంది, జస్ట్ ఇలా అరిచే అంత ఉంది అంతే. భలే క్యూట్ సైజ్లో భలే ఇది వచ్చింది. ఇది ఏంటంటే ఫ్రమ్ బ్రాండ్ ఫాస్ట్ ట్రాక్ అండి. పిల్లలకి అది చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలకి అది క్యూట్గా ఫ్రాక్స్ అది వేసుకున్నప్పుడు, పార్టీస్కి అది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా చిన్న బ్యాగ్ అయితే వస్తుంది. గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా బర్త్డేస్కి కానీ పిల్లలకి అది ఇవ్వడానికి బాగుంటుంది. ఇట్లా సింపుల్గా చిన్న బ్యాగ్ అయితే వచ్చింది. నాకు ఫాస్ట్ ట్రాక్ వాళ్ళవి కూడా చాలా ఇష్టం అండి. ఈ బ్రాండ్లో కూడా బాగుంటుంది. ఈ బ్రాండ్లో కూడా క్వాలిటీ అది చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా మనకి ఇలాగా మంచిగా గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది బ్లాక్ కలర్లోని. ఇంకా ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా బ్లాక్ కలర్లో మనకి గ్లాసీ ఫినిష్ అయితే వచ్చింది హ్యాండ్ బ్యాగ్ది. ఇట్లాగా చిన్న హ్యాండిల్ వచ్చి ఇక్కడ ఇలా మ్యాగ్నెటిక్ ఉక్ అయితే వచ్చింది ఇట్లాగా పైకి తీయడానికి. అండ్ దీనికి మనకి ఏమి పాకెట్స్ రాలేదండి లోపల. ఇట్లా సింపుల్గా సింగిల్ కంపార్ట్మెంట్ లాగా వచ్చి ఇట్లాగా క్యూట్ సైజ్ హ్యాండ్ బ్యాగ్ లాగా అయితే వచ్చింది. మొబైల్ అది కూడా ఏమీ పట్టదండి. జస్ట్ గిఫ్టింగ్ పర్పస్కి పిల్లలకి లేకపోతే కొన్ని డ్రెస్సెస్ పైన సింపుల్గా స్టైలిష్గా స్టైల్ చేసుకోవడానికి బాగుంటుంది. పెద్ద అంత పర్పస్ అయితే నాకు ఏం అనిపించలేదండి ఇది అంత యూస్ఫుల్ అని చెప్పి. బట్ బాగుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. పిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళకి వేయడానికి అది బాగుంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్ అయితేని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇట్లాగా కొంచెం పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగే వచ్చింది. ఇలా ఫుల్ బిగ్ సైజ్లో వచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సింబల్ అండి. సింబల్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఈ బ్రాండ్లో కూడా హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయండి. అండ్ ఈ బ్రాండ్లో టీషర్ట్స్ అవి కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. నేను ఆల్రెడీ యూజ్ చేశానండి టీషర్ట్స్ ఈ బ్రాండ్లో. లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. సో హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్గా టోట్ బ్యాగ్ లాగా వస్తుంది. బట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి జిప్ రాలేదు. జిప్ రాకుండా ఇట్లాగా బ్యాగ్ లాగా అయితే వచ్చింది. ఫుల్గా హెవీగా కంపార్ట్మెంట్ వచ్చి అండ్ సైడ్లో ఇక్కడ మనకి పాకెట్ అయితే వచ్చిందండి ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ దీనికి ఏంటంటే ఇట్లాగా 2 పీస్ లాగా వచ్చింది. మనకి లోపల ఇంకొక బ్యాగ్ లాగా అయితే వచ్చింది. అంటే ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ అది పెట్టుకోవడానికి జిప్ లేదు కాబట్టి ఇంకొకటి అయితే వచ్చింది మనకి. ఇట్లాగా సింపుల్గా చిన్న బ్యాగ్ అయితే వచ్చింది లోపల. ఇట్లా ఏదైనా మనం మొబైల్స్ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకోవడానికి ఇట్లాగా సెకండ్ బ్యాగ్ అయితే వచ్చింది. ఇలా ఈ 2 బ్యాగ్స్ కలిపి ఐ థింక్ 600-700 ఆ ప్రైస్ రేంజ్కి వచ్చింది. మంచి అఫోర్డబుల్ రేంజ్ అనిపించిందండి ఇలా 2 బ్యాగ్స్ రావడము. బట్ ఏంటంటే దీనికి జిప్ లేదు. కొంచెం లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్లో అది ట్రావెల్ చేసినప్పుడు కొంచెం రిస్కీ అండి, ప్రాబ్లం అవుతుంది. బట్ లైక్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో అది ట్రావెల్ చేసే వాళ్ళకి అండ్ సింపుల్గా ఉంటుంది ఏదైనా ఇందులోంచి తీసుకోవడానికి. అండ్ ఎలాగా మనకి బ్యాగ్లో జిప్ వచ్చి ఇంకొక లోపల బ్యాగ్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటే మనం ఇందులో స్టఫ్ చేసేసుకుని పెట్టుకోవచ్చు. ఇట్లాగా సింగిల్ జిప్ వచ్చి మనకి ఫుల్ స్పేషియస్గా ఇదైతే కంపార్ట్మెంట్ వచ్చింది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లాగా ఉక్స్ అయితే వచ్చాయండి. లోపల మనకి ఇట్లాగా వచ్చింది. సో ఇట్లాగా ప్రెస్ చేసేసి బటన్తో దీన్ని లోపల పెట్టేసుకోవడమే మూవ్ అవ్వకుండాని. సో ఇట్లా లోపల పెట్టేసి మనం ఈ బటన్స్ ప్రెస్ చేసేసుకుంటే మూవ్ అవ్వకుండా ఇందులో ఉంటుందండి ఇది. సో ఇట్లాగా మనం పెట్టేస్తే ఇది ఇందులోంచి కిందకి పడకుండా మనకి కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. సెంటర్లో ఇలా మనకి కంపార్ట్మెంట్ లాగా వచ్చి సెంటర్ కంపార్ట్మెంట్లో జిప్ వచ్చినట్టు అయితే వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ ఫుల్ బిగ్ సైజ్లో వచ్చింది. లోపల బ్యాగ్ ఏంటంటే హ్యాండిల్స్ ఏ కలర్లో వచ్చాయో ఆ కలర్లో అయితే వచ్చింది లోపల బ్యాగ్. అండ్ బయట బ్యాగ్ ఏమో ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మంచి స్టైలిష్ లుక్ అయితే వచ్చిందండి బ్యాగ్కి. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది ఏంటంటే స్లింగ్ బ్యాగ్ అండ్ బ్యాగిట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి. ఇది ఇండియన్ బ్రాండ్ అండ్ ఇదంతా కూడా మంచి లెదర్ అంటే యానిమల్ లెదర్ యూజ్ చేయకుండా వీగన్ లెదర్తో అయితే చేస్తారు ఇవన్నీ కూడా. కలర్ కాంబినేషన్ బాగుంది. మంచి సింపుల్ స్లింగ్ బ్యాగ్ ఏదైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన
క్రాప్ టాప్ లెహెంగాస్ ఆర్ లేకపోతే ఏదైనా క్రాప్ టాప్స్ వేసుకుని ప్లాజో ప్యాంట్స్ అట్లా పేరప్ చేసుకున్నప్పుడు వాటిపైన ఇలా క్రాస్గా వేసుకుని స్లింగ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా సైజ్ చాలా కాంపాక్ట్ వచ్చిందండి. ఇది కూడా పిల్లలు ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, మనకి కూడా బాగుంటుందండి. వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కూడా మనకి ఇట్లాగా హాఫ్ కర్వ్ షేప్లో వచ్చింది. మనకి రెగ్యులర్గా ఒక రెక్టాంగిల్ స్క్వేర్ షేప్లో రాకుండా మనకి ఇట్లాగా హాఫ్ మూన్ షేప్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ అయితే వచ్చిందండి, బ్యాక్ సైడ్ జిప్. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లాగా మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇలా థ్రెడ్తో ఇట్లాగా డైమండ్స్ లాగా ఫ్రంట్ అయితే స్టిచ్ చేశారు. అండ్ ఈ లోగో వచ్చేసి బ్యాగిట్ వాళ్ళది లోగో. బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా ఒక చిన్న జిప్ అయితే వచ్చింది. అండ్ మనకి ఈ లైక్ మెయిన్ జిప్లో ఏంటంటే సింగిల్ కంపార్ట్మెంట్ అయితే వచ్చిందండి, ఒక జిప్ అయితే వచ్చింది పక్కకి. అండ్ సింగిల్ కంపార్ట్మెంట్, ఇందులో మనకి మొబైల్ అండ్ ఒక చిన్న వ్యాలెట్, ఏదైనా మీకు గ్లాసెస్ అది ఉంటే కూలర్స్ లాంటివి అవన్నీ ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది, అన్నీ కూడా ఈజీగా పడతాయి. ఇది కూడా ట్రావెలింగ్ అప్పుడు చాలా బాగుంటుందండి, మరీ హెవీగా లేకుండా మనకి కావాల్సిన నెసెసరీ స్టఫ్ అంతా కూడా పెట్టుకుని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీన్ని మరీ హెవీగా లేదు, కాంపాక్ట్గా అన్నీ పట్టేలాగా మినిమల్ థింగ్స్ పెట్టుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ దీనికి స్లింగ్ లాగా వచ్చింది ఇలాగా. అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఇదైతే ఇచ్చారు, మనకి కావాల్సిన లెవెల్కి బ్యాగ్ని అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు ఈ బ్యాగ్ని. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి, ఇట్లా డార్క్ బ్రౌన్ కలర్ పైన ఇట్లా కొంచెం లైట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ కలర్తో ఈ వర్క్ డీటెయిలింగ్ అండ్ ఈ హ్యాండిల్ రావడం వల్ల లుక్ అనేది చాలా బాగా వచ్చింది. దీన్ని మంచి క్లాసీ లుక్ అయితే వచ్చింది హ్యాండ్ బ్యాగ్కి. అండ్ మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్స్కి ఇట్లాంటి కలర్స్ మ్యాచ్ అవుతాయండి. ఇవన్నీ ఏంటంటే కొంచెం బేసిక్ కలర్స్, అన్ని ఎట్లాంటి అవుట్ఫిట్ పైన కన్నా ఈజీగా మ్యాచ్ అయిపోయే కలర్స్ అండి. నేను యూజువలీ హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాగే తీసుకుంటాను, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్ అన్నీ కూడా, సో దట్ ఈజీగా అన్ని అవుట్ఫిట్స్ మీదకి మ్యాచ్ అవుతాయి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.